ఫ్యాషన్ ప్రియులకు హనీస్ స్టూడియోస్ శుభవార్త. ఈ నెల 20వ తేదీన హనీస్ ఫ్యూజన్ ఫ్యాషన్ షో వేదిక శౌర్య ఫంక్షన్ హాల్, యూసఫ్గూడ, హైదరాబాద్. allevents.in ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. దీనికి సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 7799512357 మరియు 7674045621. త్వరపడండి. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. లిక్కర్ కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. అయితే ఈ కేసులో ఆయన బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ను ధర్మాసనం డిస్మిస్ చేసింది. దీంతో మిథున్ రెడ్డిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. విదేశాలకు వెళ్లాలంటే అనుమతులు తీసుకోవాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. చెప్పండి సాంబశివరావు. మొత్తంగా చూసుకోవచ్చు, ప్రస్తుతం రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. ఎందుకంటే లిక్కర్ స్కామ్ కేసులో ఆయన కూడా ఒక నిందితుడిగా ఉన్నారు. ఆ విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో గతంలో విజయసాయి రెడ్డిని విచారించినప్పుడు కూడా మిథున్ రెడ్డి అందులో కీలక పాత్ర పోషించారని చెప్పేసి విజయసాయి రెడ్డి చెప్పడం జరిగింది. ఇక అదేవిధంగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి దీంట్లో ప్రధాన పాత్ర పోషించినట్టు కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి అదేవిధంగా మిథున్ రెడ్డికి పూర్తి స్థాయిలో సత్సంబంధాలు ఉండటం, ఇందులో లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డిని కూడా అతన్ని నిందితుడిగా చేస్తాం. గతంలో ఆయన కోర్టుని ఆశ్రయించడం, కోర్టు కూడా ఎక్కడ కూడా అంటే అతన్ని ముందస్తుగా అరెస్ట్ అయితే చేయకూడదు, కానీ ప్రధానంగా అతనికి ప్రతి విచారణ కూడా హాజరు కావాలని చెప్పేసి ఆ కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆయన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఆయన బెయిల్ కోసం ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఇందులో భాగంగా ఆయన కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ పిటిషన్ ధర్మాసనం డిస్మిస్ చేసింది. దీంతో మిథున్ రెడ్డిపై పోలీసులు అయితే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఆయన విదేశాలకు ఎక్కడికి కూడా వెళ్ళడానికి వీల్లేదని చెప్పేసి లుకౌట్ నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆయన ఈ రాష్ట్రాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళకూడదు. ఏ క్షణాన్ని అయినా కూడా ఈ మద్యం కేసుకు సంబంధించి పూర్తిస్థాయిలో విచారణ ఉంటుంది కాబట్టి విచారణకు హాజరు కావాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకొని పూర్తిస్థాయిలో కూడా విచారణ చేయడానికి అయితే ఇది బృందం అయితే పూర్తిగా దీనికి సన్నాహాలు చేస్తా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే మిథున్ రెడ్డికి ఈ ప్రస్తుతం పోలీసులు లుకౌట్ నోటీసులు అయితే జారీ చేశారు. మిథున్ రెడ్డి కూడా దీంట్లో కీలక పాత్ర పోషించినటువంటి నేపథ్యంలో గతంలో విచారించినటువంటి ఎవరైతే ఈ మద్యం కుంభకోణం కేసులో ఉన్నారో నిందితులుగా వాళ్ళంతా మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రస్తావించినట్టుగా తెలుస్తా ఉంది. అందులో భాగంగానే మిథున్ రెడ్డిని కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయడానికి అయితే పోలీసులు అయితే సంసిద్ధం అవుతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు దీనికి సంబంధించి ఈ ప్రస్తుతం మిథున్ రెడ్డిని కూడా విచారించాలనే నేపథ్యంలోనే ఎక్కడికి ఆ కోర్టు అక్కడ అతని కోర్టులో పిటిషన్ వేసినప్పటికీ అక్కడ అతనికి ఎదురు దెబ్బ తగలడంతో పోలీసులు అయితే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మరి మిథున్ రెడ్డి ఎక్కడికి వెళ్ళడానికి కూడా వీల్లేదని చెప్పేసి వాళ్ళైతే ముక్త కంఠంతో తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. మరి ఈ మధ్యలోనే మిథున్ రెడ్డిని మాత్రం విచారించే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి. థ్యాంక్ యూ సాంబశివరావు.